తన గడ్డపై ఎలాంటి అణుపరీక్షలు చేయని ఇజ్రాయిల్ అణ్వాయుధాలు ఎలా తయారు చేసింది? ఇజ్రాయిల్కు అణు టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? వందల టన్నుల యురేనియం టెల్ అవీవ్కు ఎక్కడి నుంచి చేరింది? ఇజ్రాయిల్ బాంబుల వెనుక ఉన్న అసలు కథ. వాట్స్ ది స్టోరీ? ఇరాన్తో 12 రోజుల యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఎంతటి బలమైన సైనిక ఆయుధ సంపత్తిని కలిగి ఉందో ప్రపంచానికి అర్థమైంది. తాను తలుచుకుంటే ఎవరిపైనైనా దాడి చేయగలనని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించింది. అయితే ఏ దేశాన్నైనా సవాల్ చేయగల ధైర్యం మాత్రం ఇజ్రాయెల్కు తన దగ్గర ఉన్న అణ్వాయుధాల వల్లే వచ్చింది. ఓ అంచనా ప్రకారం ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 100 అణు వార్హెడ్లు ఉన్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ ఇంతకన్నా భారీ సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేసేందుకు కావలసిన యురేనియంను సమకూర్చుకున్నట్లు సమాచారం. ఆ దేశానికి ఎక్కడి నుంచి ఇంత అణ్వాయుధ సంపత్తి వచ్చిందనేది మాత్రం చాలా పెద్ద సీక్రెట్. అసలు ఇజ్రాయెల్ అణు పరీక్షలు ఎప్పుడు చేసింది? ఎడారి దేశమైన ఇజ్రాయెల్కి యురేనియం ఎక్కడి నుంచి వచ్చిందనేది సైతం చాలా మందికి తెలియదు. ఇజ్రాయెల్ అణుబాంబు తయారు చేయడం వెనుక చాలా దేశాల సహకారం, భారీ ప్లానింగ్ ఉన్నాయనేది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. హిట్లర్ నరమేధం తరువాత పుట్టుకొచ్చిన కొత్త దేశం ఇజ్రాయెల్ 1952లోనే అణుబాంబులు తయారు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఇజ్రాయెల్ తొలినాళ్లలో ఎక్కువగా ఫ్రాన్స్ పై ఆధారపడింది. ముఖ్యంగా కొంతమంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అణుబాంబును తయారు చేసే విధానం ఇజ్రాయెల్కు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో 1956లో వచ్చిన సూయజ్ కాలువ సంక్షోభం ఇజ్రాయెల్కు బాగా కలిసి వచ్చింది. ఈజిప్ట్ సూయజ్ కాలువను మూసివేయడంతో ఫ్రాన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఫ్రాన్స్, ఇజ్రాయెల్ సైన్యాలు సంయుక్తంగా ఈజిప్టుపై దాడి చేసి విజయం సాధించాయి. ఈ యుద్ధం తరువాత ఫ్రాన్స్, ఇజ్రాయెల్ బంధం మరింత బలపడింది. తనకు మధ్య ఆసియాలో బలమైన మిత్రదేశం ఉండాలనే ఉద్దేశంతో ఫ్రాన్స్ అణు టెక్నాలజీని ఇజ్రాయెల్కు బదిలీ చేసింది. కేవలం బాంబు తయారు చేసే విధానం, టెక్నాలజీ మాత్రమే ఫ్రాన్స్ నుంచి ఇజ్రాయెల్కు ట్రాన్స్ఫర్ అయింది. బాంబు తయారీలో కీలకమైన యురేనియం కోసం ఇజ్రాయెల్ ఆఫ్రికా దేశాల వైపు చూసింది. ఇందులో అప్పటి సౌత్ ఆఫ్రికాలోని శ్వేత జాతీయ ప్రభుత్వం ఇజ్రాయెల్తో మైత్రికి ముందుకు వచ్చింది. ముఖ్యంగా 1967లో జరిగిన 6 రోజుల యుద్ధంలో 4 ముస్లిం దేశాలను మట్టికరిపించిన ఇజ్రాయెల్తో సైనిక ఒడంబడిక చేసుకోవాలని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం భావించింది. ఇది మొదలు 2 దేశాలు అణ్వాయుధాలు తయారు చేసేందుకు చేతులు కలిపాయి. అణుబాంబు తయారు చేసేందుకు కావలసిన టెక్నాలజీని సౌత్ ఆఫ్రికాకు ఇజ్రాయెల్ బదిలీ చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా 1962లో 10 టన్నుల యురేనియం ఇజ్రాయెల్కు ఇచ్చింది. 1965 నాటికి సౌత్ ఆఫ్రికా నుంచి ఇజ్రాయెల్ దాదాపు 500 టన్నుల యురేనియంను దిగుమతి చేసుకుంది. ఇజ్రాయెల్, సౌత్ ఆఫ్రికాలు విదేశీ సైంటిస్టుల సహాయంతో ఆఫ్రికా గడ్డపై అణుబాంబు తయారీ ప్రారంభించాయి. 1974లో సౌత్ ఆఫ్రికా తొలిసారి చిన్న మోతాదులో అణు పరీక్షలు జరిపింది. అయితే 1979 సెప్టెంబర్ 22న సౌత్ ఆఫ్రికా సమీపంలోని దక్షిణ అట్లాంటిక్ లో భారీ డబుల్ ఫ్లాష్ జరిగినట్లు అమెరికా ఉపగ్రహం గుర్తించింది. ఇది భారీ అణు పరీక్షకి సంకేతమని చాలా మంది భావించారు. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా తరువాతి క్రమంలో ఈ పేలుడుపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ చేసిన అణుబాంబు ప్రయోగం సక్సెస్ అయినట్లు ఆ తరువాత నిర్ధారణ అయింది. ఇజ్రాయెల్తో కలిసి ఎలాగైనా అణుబాంబును తయారు చేయాలని భావించిన సౌత్ ఆఫ్రికా తరువాతి కాలంలో తన అణు పరిశోధనలకు స్వస్తి పలికింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయుల తిరుగుబాటుతో ఈ అణ్వాయుధాల భద్రతపై అప్పటి ప్రభుత్వ పెద్దలే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 1991లో అణు నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన అప్పటి శ్వేత జాతి ప్రభుత్వం తమ అణ్వాయుధాలను ధ్వంసం చేసింది. సౌత్ ఆఫ్రికా మొత్తం 6 అణు వార్హెడ్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను వదులుకోలేదు. వాటి సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. తన భద్రత కోసమే అణ్వాయుధాలు అంటున్న ఇజ్రాయెల్ ఇప్పుడు అవే అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఇరాన్పై మాత్రం దాడులు చేసింది. మధ్య ఆసియాలో ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారితే తన అస్తిత్వానికే ముప్పు అని ఇజ్రాయెల్ అంటోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోకూడదని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. భారీగా అణ్వాయుధాలను కలిగి ఉన్న ఇజ్రాయెల్ ఆ బాంబుల వల్లే తన అస్తిత్వానికి ప్రమాదమని భావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.